నేను శేఖర్ బాబు స్ఫూర్తి మీడియాకు మరొకసారి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీ అందరికి గత వీడియోలో తెలియజేసినట్లుగా నేను 100 days ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకొని November 1st నుంచి చేస్తున్నాను. ఈరోజు November 20th, కరెక్ట్గా 20 రోజులు అయింది. జస్ట్ నేను యొక్క ప్రోగ్రెస్ ఏంటి 20 రోజుల్లో అనేది మీకు అప్డేట్ చేయాలని ఆలోచనతో ఈ ముందుకు వస్తున్నాను. 20 రోజులు చాలా ఫ్యాషనేట్గా నా ఫిట్నెస్ జర్నీ సాగింది. మేడిపల్లి శాంతివనంలో కోచ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో చాలా యాక్టివ్గా ఫిట్నెస్ ట్రైనింగ్ అవుతున్నాను. నేను 20 రోజుల్లో ప్రోగ్రెస్ ముఖ్యంగా నేను 94 kgs ఉండేవాడిని స్టార్టింగ్లో. ఈరోజు 91 kgs ఉన్నాను. 3 kgs వెయిట్ రిడక్షన్ అయింది. దట్ ఈస్ గుడ్ ప్రోగ్రెస్. దాంతోపాటుగా మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే ఫిట్నెస్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దాదాపుగా 6 kilometers నేను ఆపకుండా జాగింగ్ చేయగలుగుతున్నాను. అది పెద్ద అచీవ్మెంట్. ముందైతే నేను ఒక 100 meters పరిగెత్తగానే బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చేసి ఆగిపోయేవాడిని. ఈ 20 days రెగ్యులర్స్ ఈ ఫిట్నెస్ ట్రైనింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తుంది. అంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కడన్నా నిలబడాల్సి వస్తుందంటే ఏదైనా పరిస్థితుల్లో ఆఫీస్ మీటింగ్స్లో వాటిలో కానీ చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు 2 hours పైనే మొన్న లాస్ట్ వీక్ నేను ఒక 2 hours పైన నిలబడి ఒక మీటింగ్లో మాట్లాడాల్సి ట్రాన్స్లేట్ చేయాల్సింది, కోఆర్డినేట్ చేయాల్సి వచ్చింది. చాలా అసలేం కాల్ పెయిన్ లేకుండా అలా ఉంది. అది ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అనిపించింది. అలాగే ఈ 20 daysలో చాలా రకరకాల యాక్టివిటీస్ చేసాము. ఒకరోజు బాబురావు గ్రౌండ్ అని చెప్పేసి మా దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ హ్యాండ్బాల్ గేమ్ ఆడాము, చాలా బాగుంది. తర్వాత హిల్ రన్నింగ్, ఒకరోజు అయితే హిల్ రన్నింగ్ చేసాము. అయిపోయిన తర్వాత అప్ అండ్ డౌన్స్ ఎక్కి దిగటం తోటి దాంతో చూసుకున్నట్లయితే 8.2 kilometers నేను రన్ చేశాను ఆ రోజు. చాలా 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 వండర్గా అనిపించింది. ఆపకుండా 8.2 kilometers రన్ చేయటం, అది ఈ వెయిట్ తోటి ఫిట్నెస్ సాధించడం అంటే చాలా గ్రేట్. ఆ తర్వాత నేను ఈ మధ్య నా ఆఫీస్ వర్క్ మీద నేను జర్నీస్ కూడా చేశాను. ఆ జర్నీస్లో ఢిల్లీ వెళ్ళాల్సింది. 10th November ఢిల్లీ వెళ్ళాను. అరౌండ్ 11:30 నైట్ నేను హోటల్ రూమ్కి వెళ్ళి 12 o'clock పండుకున్నాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:45 నా అలారం పోయింది. నేను మళ్ళీ లేసి ఢిల్లీలో కూడా ఆ రోజు అరౌండ్ 6 kilometers ఆ రోజు చేశాను. తర్వాత రెండో రోజు కూడా 6 kilometers మార్నింగ్ వెళ్ళి నేను జాగింగ్ చేశాను. ఎక్కడున్నా కానీ ఆపకుండా నేను కంటిన్యూ చేసిన. తర్వాత చండీగఢ్ వెళ్ళాను, అక్కడ కూడా అలాగే నా రన్నింగ్ జర్నీ కంటిన్యూ చేశాను. ఆఫీస్ వర్క్ చూసుకుంటూ రన్నింగ్ జర్నీ కంటిన్యూ చేశాను. కన్సిస్టెంట్గా ఈ 20 days నేను చేస్తూ వచ్చాను. దానివల్ల నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. వెయిట్ రిడక్షనే కాకుండా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది బాడీలో. అది చాలా అచీవ్మెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే. మామూలుగా అయితే కొద్దిసేపటికి నాకు కాళ్ళు పెయిన్, బాడీ పెయిన్స్ రావడం జరుగుతుంది, అలసిపోవడం జరుగుతుంది. అది ఏం లేదు, అది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నా వెయిట్ రిడక్షన్ ఒకటే కాకుండా ఫిట్నెస్లో చాలా ప్యాషనెట్గా ఉంది. ఇది నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టు రాచకొండ రన్నర్స్ ప్రభాకర్ గారికి, అలాగే నా టీం మెంబర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన సార్ ఒక విషయం పర్టికులర్గా చెప్తాడు, ఎవ్రీడే మార్నింగ్ లేచి ఎవరైతే మార్నింగ్ గ్రౌండ్కి రాగలుగుతారో అది హాఫ్ విక్టరీ. ఫిట్నెస్ జర్నీలో హాఫ్ విక్టరీ అదే అని చెప్పి అంటారు అనమాట. సో నేను కొంచెం లేట్ ఒక్కోసారి అవుతున్నప్పటికీ మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వీళ్ళతో గ్రూప్తో జాయిన్ అయ్యి ఫిట్నెస్ యాక్టివిటీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది చాలా చాలా బాగుంది. వన్స్ అగైన్ మరలా నేను ఇంకొక 10 daysకి మరలా ఒక అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.